నామాల శ్రీనివాసరావు గారు, శ్రీ దుర్గ గారు, శ్రీజ్యోతి గారు, గీతా మహాలక్ష్మి గారు, లక్ష్మీ లహరి గారు, ఊహాతండమైన పరమస్తుడు బాబు. ఏనాడు పూర్వకాల నాడు మొక్కును మొక్కు ఈనాడు చెల్లిస్తున్నారు కాబట్టి ఏడుకొండ వాడికి, వాడి దుర్గ తల్లికి, ఇంటి వీరభద్రుడికి, ఈ ఊరు గ్రామ దేవత నూకాలమ్మ తల్లి పేరు చెప్పి గురువు గారి తులసమాల వేసి ఏమి శ్రేయం ఉంటుంది. 500 రూపాయి వీరణ గోవులు, భూమి, సంపద భోగభాగ్యాలు ఇచ్చి నిండా నూరేళ్ళు ఆవుసిచ్చి వారి వ్యాపార మందుని బిజినెస్ మందుని ఎల్లగల కాపాడు రచించగాగు. విఘ్నేశ్వర పూజ ముందుగా చెయ్యాలి బాబు. నాయన గణపతి దేవో
రాజులకు దండాలు పెడితే చేసున్న పాపాలు చెల్లిపోతాయో పాపాలు చెల్లిపోతాయో పట్టున్న పాపాలు పారిపోతాయో రామచంద్ర పరమో రామచంద్ర పరమో రామచంద్ర పరమో గ్రామంలో వారు వరణానికి కాపులు వారింటి బెరసింకాలు వారింటి బెరసింకాలు వారు తాత పెరగాకయ్యో నామూలు వైద్యులు ఈ కథ కవుకొచ్చిన మహానీయులండి. అవునండి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా అయిందండి. అవునండి. ఆయన రామచంద్ర పరమ తాలూకా వెల్ల అనే గ్రామంలో వెలిసి పుట్టారండి. వెల్ల అనే గ్రామంలో వెలిసి పుట్టారు. వారు వరణానికి కోపులమ్మ. వారింటి పేరే సిక్కాల వారండి. సిక్కాల కాకయ్య కామయ్య కోపనాయుడు గారు మహానుభావులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటా కాలు నడకని వెళ్ళి నడుచుకుంటా వచ్చి కాళ్ళు నడకన వచ్చి కల్లారా చూసి కూర్చుని కదమ్మా నోటారా కవ్వు కూర్చుని కదమ్మా. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కదండి. ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టిపాతి చెల్లిపోయారండి. ఆ శెట్టి కాయలు కోసుకుని ఊరు ఊరు తరుగుతా అమ్ముకుంటున్నాం. ఆయన గురువులైన విద్య గుర్తు విద్య అన్నారు. నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు రామచంద్ర పరమో వారు వెలుసున్నా వెలుసున్నా వారు వరణానికి సిడబలిచి వారింటి పేరైతే వారింటి పేరైతే బాబు పేరు శ్రీనివాస నా గురువు సల్లగుండాలో
వెలుసున్నా వెలుసున్నా వారు వరణానికి సిడుబడి వారింటి పేరు పేరు చంద్రరావు పేరు నాకంట సున్నోళ్ళు అమ్మ నాకంట పెద్దోళ్ళు మా మీద దయ ఉంచి మరి ప్రేమ మా మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి మీరల్లరూ చేయకుండా అలాగేనమ్మా అల్లలో చేయకుండా మీరల్లరూ చేయకుండా అలాగేనమ్మా నేను ఎక్కడన్నా సాటారు ఎక్కడన్నా సాటారు మంగమ్మ సాటములు మేముగా వాడును సరస్వతి ప్రార్థన అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది ఈ మహాతల్లి ఈ ఊరు గ్రామంలోని ఈ ఊరేవురు బాబు చింతలూరు అనే గ్రామంలోని రామాల శ్రీనివాసరావు గారి ఇంటికాడ దుర్గాతల్లి కథగా చెప్పాలి. ఈ పచ్చని పద్ధతిలో 3 భాగాలు చెప్పాలి. ఒక ఆదిశక్తి, ఒక శ్రీనివాస, ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పాలండి. ఒక జీవిత చరిత్రగా చెప్పాలి బాబు. కూర్చున్న శుభవారానికి వచ్చండి. ఈ క్వాలిటీ కోళ్ళ సంబరం ఇవ్వడానికి వచ్చమ్మా అంటే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ, లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ, లేకపోతే కళ్యాణమైన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని అర డబ్బా గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుందని, వారి కుటుంబం పాలు పొంగనడు పొందుతుందని ఏనాడో మన పెద్ద గురువు గారు మనం చెప్పబడి ఉన్నాం. అందుకు చేత ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి అలా ఎలగడ చేస్తున్నాము. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ. చూడండి బాబు, టైం చూస్తే పోరైపోతుంది. కథలోకి వెళ్ళిపోతాం. గోవింద స్టాప్ చేసి